మా నియోజకవర్గంలో DBM 38 ఉంది అధ్యక్ష. 1988లో నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేసి 82 కిలోమీటర్ల పొడుగున ఉన్నటువంటి DBM 38 ఏదైతే సుమారు 35 సంవత్సరాలు అవుతుంది ఆ యొక్క కెనాల్ పూర్తి చేసి 82 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి ఆ యొక్క కెనాల్కి ఈ రోజు వరకు కూడా నీరు రావడం లేదు అధ్యక్ష. గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు రిపేర్ పెట్టారు. 2018-19లో సుమారు 220 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ యొక్క DBM 38కు ఖర్చు చేసిన నీళ్ళ సుక్క మాత్రము ఆ కెనాల్కు రావడం లేదు అధ్యక్ష. అయితే ఈరోజు ఈ సంవత్సరం కూడా 34 లక్షలతో సిల్ట్ తీసిన 5,000 క్యూసెస్ వాటర్ బదులు 6,000 విడిచిపెట్టిన సుమారు 44,470 ఎకరాలు ఈరోజు పంటలు పండే పరిస్థితి లేదు అధ్యక్ష. కనుక 4 మండలాలకు గోర్కొత్తపల్లి మండలం, రేగొండ మండలం, చిట్యాల మండలం, టేకుమట్ల మండలాలకు ఈరోజు ఫేజ్ 2 దేవాదుల నుండి చలివాగుకు వచ్చేటువంటి లైన్కు గోర్కొత్తపల్లి కాడ లింకు కలిపితే 27 కోట్లతో ఖర్చు చేస్తే 44,470 ఎకరాలు 4 మండలాల్లో సస్యశ్యామలమవుతుంది అధ్యక్ష. ఈరోజు కాకతీయులు నిర్మించినటువంటి దేవాదులకు రిజర్వాయర్ భీమ్గన్పూర్ కానీ అదేవిధంగా దాని కింద 2,450 ఎకరాల ఆయకట్టు ఉంది. దాని వెనుక కూడా 5,000 ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ పిలిచి కరెంటు కనెక్షన్ లేకుండా ఈరోజు 5,000 ఎకరాలు పంటలు వేసుకున్న ఎండిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు కరెంటు కనెక్షన్ ఇస్తే 3,000 ఎకరాలు పండుతుంది. గతంలో ఉన్న కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకొని నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేసి